హలో నమస్తే. దేశంలో మరోసారి జమిలీ ఎన్నికలకు సంబంధించిన చర్చ జరుగుతోంది. ఈ దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అనేది భారతీయ జనతా పార్టీ ఎజెండా. భారతీయ జనతా పార్టీ ఆ ఎజెండాని దాచుకోకుండా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గిపోతుంది. దేశంలో పదే పదే ఏదో ప్రాంతంలో ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆటంకం కలుగుతోంది. అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండాలి అంటూ భారతీయ జనతా పార్టీ కోరుతోంది. కేంద్రంలోని మోదీ సర్కార్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. దానిపైన ఒక కమిటీ వేసింది. రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో కమిటీ వేసింది. కమిటీ రిపోర్ట్ని పార్లమెంట్లో పెట్టింది. దానికి సంబంధించి జమిలీ ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించి రంగం సిద్ధం చేసింది. గెజెట్ కూడా ప్రింట్ చేసింది. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జమిలీ ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించిన ఆస్కారం, దానికి సంబంధించిన ప్రపోజల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చెప్పింది. కానీ 2024 ఎన్నికల్లో మోదీ ఎలక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఒక 6 నెలల పాటు 1 ఇయర్ పాటు జమిలీ ఎన్నికలకు సంబంధించిన చర్చ విస్తృతంగా నడవడం చూసాం. కొన్ని ఎన్డీఏలోని పార్ట్నర్ పార్టీల మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలు కూడా జమిలీ ఎన్నికలు వస్తే కూడా సిద్ధంగా ఉన్నాం లాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం కూడా చూసాం. సో జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్టీ ఎంత సీరియస్గా ఉంది, ఎన్డీఏ ఎంత సీరియస్గా ఉంది అనే దానికి అది ఒక ఎగ్జాంపుల్. తాజాగా బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం తర్వాత, ఎన్డీఏ ఎవరు ఊహించని స్థాయిలో విజయం సాధించిన తర్వాత ఎన్డీఏకి ఈ విజయం ఊపిరినిస్తుంది. ఎన్డీఏకి ఈ విజయం జమిలీ వైపు మరోసారి ఆలోచన చేసేలా చేస్తుంది. జమిలీకి సంబంధించి చర్చ అయిపోయింది. నెక్స్ట్ 29 పార్లమెంట్ ఎన్నికల తరువాత జమిలీ ఎన్నికలకు వెళ్తారు వంటి వార్తలు ఉన్నప్పటికీ కూడా జమిలీ ఎన్నికలపైన భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జమిలీ ఒకేసారి దేశంలోని అన్ని రాష్ట్రాలకు కాకపోయినా 50% స్టేట్స్ అలాగే లోక్సభకు కలిపి ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించిన ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడానికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి రాజకీయ విశ్లేషణలు జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత. ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటే గతంలో నోట్ల రద్దుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటున్న సందర్భంగా కూడా చాలా గుంభనంగా ఎవరికి తెలియకుండా ఆల్ ఆఫ్ సడన్ అటువంటి నిర్ణయాన్ని తీసుకుంది ఎన్డీఏ సర్కారు, మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు. అలాగే కాశ్మీర్ విషయంలో నిర్ణయం తీసుకున్న సమయంలో కానీ అనేక కీలకమైన విషయాలపైన నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంగా తమ ఎజెండానే అయినప్పటికీ, తాము ఎప్పటి నుంచి మాట్లాడుతున్న విషయం అయినప్పటికీ దాన్ని ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్స్ తీసుకొని ప్రకటించడం చూస్తూ ఉన్నాం. సో అలాగే జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక్కసారిగా ప్రకటన చేసే అవకాశం ఉంటుంది, ఒకసారిగా ఆ దిశగా నిర్ణయం తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది లాంటి విశ్లేషణలు ఎక్కువగా కనపడుతున్నాయి. అదే కనుక జరిగితే 27లో లోక్సభ దేశవ్యాప్తంగా జనాభా గణన ప్రారంభమవుతుంది. 27 ఎండింగ్కో 28కో అది పూర్తవుతుంది. జనాభా గణన పూర్తయిన తర్వాత ఆ తర్వాత నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన ఉంటుంది. నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన తర్వాత ఎన్నికలు ఉంటాయి. ఎన్నికల తర్వాత జమిలీ చర్చ, ఇవంతా ప్రొసీజర్. కానీ దానికంటే ముందే, జనాభా లెక్కల కంటే ముందే ఎన్నికలకు వెళ్ళి ఇప్పుడు సంకీర్ణ సర్కారు ఉంది. 2 సార్లు మోదీ అబ్సల్యూట్గా భారతీయ జనతా పార్టీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ని దాటి అధికారంలోకి వచ్చింది. కానీ ప్రస్తుతం 3వ విడత సర్కారు మాత్రం సంకీర్ణ సర్కారు. భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ, జేడీయూ మద్దతు ఇవ్వకపోతే కూలిపోయే సర్కారుగా ఉంది. 240 స్థానాలకు మాత్రమే భారతీయ జనతా పార్టీ పరిమితమైపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సొంతంగా మెజారిటీ కావాలంటే, ఇంకా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సొంతంగా అబ్సల్యూట్ మెజారిటీ ఉంటే చేయగలమని అనుకుంటోంది. పైగా మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళాలనుకుంటుంది. మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళాలంటే 27, 28 చాలా బెటర్ టైంగా భారతీయ జనతా పార్టీ అంచనా వేస్తున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే బీహార్ ఎన్నికలకు సంబంధించిన, బీహార్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహం, జోష్ కనుక భారతీయ జనతా పార్టీ కంటిన్యూ చేయదలుచుకుంటే, దేశం మూడ్ ఇదే రకంగా ఉంది అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ బలంగా నమ్మగలిగితే డెఫినెట్గా జమిలీ ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంది. దాంతోపాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి దేశంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా, ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా ఉద్యమాలు మరింత పెరగడానికి సంబంధించిన అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలు 2029 అస్సాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉంటాయనేది ఇప్పటివరకు ఉన్న చర్చ. కాబట్టి ఈ లోపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్ని, సార్వత్రిక ఎన్నికల్ని బ్యాలెట్ తోటే నిర్వహించాలి ఇలాంటి ఉద్యమం బలపడడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. ఈవీఎంలకు సంబంధించిన అపోహలు, అనుమానాలు రాజకీయ పార్టీలను దాటి సామాన్య ప్రజల దాకా వచ్చాయి. సామాన్య ప్రజలతో పాటు మేధావులు, బుద్ధిజీవులు నమ్ముతున్నారు దేశంలో పరంగా ఎలక్షన్ కమిషన్ ట్యాంపర్ చేస్తోంది, ఎలక్షన్ కమిషన్ ఏదో చేస్తోంది, ఎలక్షన్ కమిషన్ నమ్మశక్యంగా లేదు అని. సో మోదీ సర్కారు విజయాల గురించి తక్కువ చేసి మాట్లాడడం కాకపోయినా ఎన్నికల కమిషన్ పైన దేశంలో అపోహలు వచ్చాయనే మాట నిజం. మెజారిటీ పార్టీలు ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిని, ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరుని అనుమానంగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా బ్యాలెట్ పేపర్ రావాలనే ఉద్యమం కనుక జరిగితే 2029 ఎన్నికల నాటికి ఖచ్చితంగా బ్యాలెట్తో ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి కనపడుతోంది.
బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించిన ప్రయత్నం చేయక తప్పని పరిస్థితి కనపడుతోంది. ఎలక్షన్ కమిషన్ కేంద్రం ఏం చెప్తే అది చేసే వాతావరణంలో ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ దేశ ప్రజలు ఇప్పటికే విలన్గా చూస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ పైన కూడా తీవ్రమైన ఒత్తిడి, ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు రావడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంది. కాబట్టి దానికంటే ముందే అటువంటి పరిస్థితి లేకుండా చూడడం కోసమే బహుశా 2027-28 ప్రాంతంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన అవకాశం లేకపోలేదు. బీహార్ ఎన్నికల తర్వాత ఈ చర్చ మరింత పెరుగుతోంది. దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక వార్తాపత్రికల్లో, అనేక మీడియా హౌసెస్లో జమిలీకి సంబంధించిన వార్తలు మళ్ళీ మొదలు కావడం చూస్తున్నాం. జమిలీకి సంబంధించిన చర్చ మళ్ళీ మొదలు కావడం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గతంలో తీసుకున్న నిర్ణయాలు చాలా నిగూఢంగా ఆల్ ఆఫ్ షడన్ తీసుకున్న నిర్ణయాలు కూడా మన కళ్ళ ముందున్నాయి. కాబట్టి జమిలీ పైన కూడా అటువంటి నిర్ణయం తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది జాతీయ స్థాయి మీడియా వేస్తున్న అంచనాగా కనపడుతోంది.